హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F3 మీడియా. నేను మీ మోహన్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి అడుగుపెట్టడానికి జరుగుతున్న అగ్ని పరీక్షలో నిన్నటి ఎపిసోడ్ మాత్రం ఫుల్ హైడ్రామాగా సాగింది. ముందుగా రాజకుమారి తన ఫైర్ కార్డ్ ఉపయోగించి ఓట్స్ కోసం అపీల్ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత అసలు ఆట మొదలైంది. స్ట్రాంగ్ టీం, వీక్ టీం అంటూ కంటెస్టెంట్ల మధ్య ఫిజికల్ పవర్ టెస్ట్ పెట్టారు. ముందుగా ఆర్మ్ వెస్ట్లింగ్లో మగవాళ్ళ విభాగంలో రోహిత్ మిథిలేష్తో తలపడి గెలిచిండు. అమ్మాయిల విభాగంలో స్లస్ట్ ఏమో అపూర్వని ఓడించింది. తర్వాత మ్యూజికల్ చైర్స్తో పాటు టీమ్ సెలక్షన్స్ గేమ్ జరిగినాయి. ఎవరు వీక్ అనిపిస్తే వాళ్ళని గుర్తించాల్సి వచ్చింది. చివరికి వీక్ టీంలో ఒకరు ఎక్కువగా ఉండడంతో గాయత్రిని డేంజర్ జోన్కు పంపించారు. కానీ గాయత్రికి అక్కడనే ఒక పవర్ వచ్చింది. టీం లీడర్లుగా రోహిత్, దీపక్ను ఎంచుకున్నదామా. ఇక రోహిత్ టీం తర్వాత టాస్క్లో గెలిచింది. కానీ గెలిచిన ఆనందం ఎక్కువసేపు నిలవలే. టాస్క్లో రోహిత్ రూల్ బ్రేక్ చేసిందని జ్యూరీ గుర్తించి ఎల్లో కార్డు ఇచ్చింది. ఇక చివర్లా అసలు ట్విస్ట్, రోహిత్ తనకు వచ్చిన నిర్ణయంతో శ్రేష్ఠికి ఓటు అప్పీల్ ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ రాజకుమార్ ఏం చేసింది, రివర్స్ ద డెసిషన్ కార్డు తోటి రోహిత్ నిర్ణయాన్ని రివర్స్ చేసేసింది. అయితే శ్రేష్ఠి మాత్రం వెనక్కి తగ్గలే. జ్యూరీ ఆమెని మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఎంపిక చేయడంతో ఆమెకు కూడా ఓటు అప్పీల్ చేసే ఛాన్స్ దక్కింది. మొత్తానికైతే నిన్న ఎపిసోడ్లో ఫిజికల్ టాస్కులు, టీం వారు, ఎల్లో కార్డు, ఫైర్ కార్డు, రివర్స్ కార్డు అన్నీ కలిసిపోయి అగ్ని పరీక్షను మరింత ఇంట్రెస్టింగ్గా మార్చినాయి. ఇక్కడి నుంచెల్లే అసలు ప్రశ్న మొదలైంది. అసలు ఈ అగ్ని పరీక్ష దాటి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్లోకి ఎవరు అడుగు పెడతారు? ప్రతి బిగ్ బాస్ అప్డేట్ కోసం మన F3 మీడియాని ఫాలో కండి. నేను ప్రతి విషయాన్ని ముక్కుసూటిగా జరిగినట్టుగా చెప్పడానికి మేము ముందుంటా. థ్యాంక్ యూ.